నేను ఇంతకుముందు వీడ్కోలు సభలు కూడా ఇక్కడే చూశాను కదా, మరెప్పుడు రానంత జనం ఈరోజు వచ్చారు. చాలా చాలా అధికారులు మాత్రమే చూసేవాడు. ఈ సభకు ఆత్మీయులమనివ్వండి, శ్రేయభిలాషులమనివ్వండి, పొలిటీషియన్స్ కానీ అందరూ పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ అందరూ రావడం, అది నా మీద మరింత బాధ్యతని పెంచింది. నేను అంత హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో అందరికీ మరొకసారి ధన్యవాదాలు. గత 13 నెలలు 10 రోజులు నేను అంటే 27 జూలై 2024 నుంచి 8 సెప్టెంబర్ 2025 వరకు నేను పనిచేయడం జరిగింది. ఈ పని చేసే సమయంలో ఫస్ట్ క్లుప్తంగా నేను బ్రాడ్గా ఏం చేశాను అని నేను చెప్పేసి తర్వాత మెయిన్ విషయం మాట్లాడతాను. నేనుండగా గవర్నెన్స్ పరంగా చూస్తే వైరాంవరం అప్పర్ అండ్ లోవర్గా విభజింపబడి 2 మండలాలు క్రియేట్ అయ్యి ప్రజలకి పరిపాలన చేరువ కావడం, అది నేనున్నప్పుడు జరగడం నాకు చాలా ఆనందం వేసింది. ఇంకొకటి ఫస్ట్ 2013లో వీసా చట్టం గైడ్లైన్స్ అన్నీ వచ్చినప్పటికీ నేనుండగా వీసా గ్రామ సభలో జరగటం, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటం కానివ్వండి, ఇవన్నీ ఒక ఎంపవర్డ్ వీసాని క్రియేట్ చేసేయడంలో నా వంతు బాధ్యత నేను చేశానని నేను ఫీల్ అవుతున్నాను. అండ్ ఇది బ్రాడర్గా గవర్నెన్స్కి సంబంధించి నేను గవర్నెన్స్లో చేయలేనిది ఏంటంటే ఈ పంచాయతీ రీస్ట్రక్చరింగ్ చేద్దాం అనుకున్నాను ఎంటైర్ డివిజన్లో. ఎందుకంటే ఒకటి చోట ఉండాల్సిన పంచాయతీ వేరే చోట మండలంలో ఉంది. అయితే పంచాయతీ సిస్టమ్ ఉండడం వల్ల చేయలేకపోయాము. విత్ రెస్పెక్ట్ టు మెడికల్ అండి, ఎందుకంటే బేసికల్లీ అది వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్, మెడికల్ అంటే నాకు పిచ్చి. అసలు కరెక్ట్గా ఉన్న